కాదురా ఇగో స్పందన పాపం ఊరికే ఫోన్ చేసి ఏడుస్తుంది అట్లా బాధ పెట్టొద్దురా స్పందన కనీసం నువ్వన్నా చెప్పురా ఫోన్ అయ్యిందేదో అయిపోయింది అమ్మ తరపు నుంచి నేను సారీ చెప్తున్నా కోపం తగ్గినాకైనా కూడా ఏదో ఒకటి కనీసం మీ వీడియో ట్యూషన్ వస్తుందేమో రా బబ్బు పోనీరా నువ్వు హ్యాపీగా ఒప్పుకోవాలని మేము ట్రై చేస్తున్నాం మేము ఫోర్స్ చేస్తాం అదే వద్దు స్పందన ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా వంద సార్లు అడుగుపించుకోకు అడగకు చెప్పుపించుకోకు అర్థమైందా రాకు ఎవరికన్నా ఫ్యామిలీ ఉంటది కొంచెం పెట్టే ముందు కూడా ఆలోచించి పెట్టండి కామెంట్స్ అమ్మకం కాదు ఎవరికైనా సరే పరిశాన్ గర్ల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు చాలా డేస్ నుంచి చూస్తున్న వీడియోస్ వల్ల స్పందన కూడా అనిపిస్తలేదు అనమాట. సో ఆమె నాకు ఫోన్లు కూడా వేస్తుంది అనమాట, నువ్వన్నా చెప్పు అని చెప్పేసి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వీలైతే తింటలేను అనమాట. కనీసం మీరన్నా చెప్పండి. అంటే నేను కూడా ఎందుకు ఇంతగానం అడుగుతున్నా అంటే ముందు నుంచి ఉన్నదంటే మేము ఇద్దరం కదా, ముందు ఆమె వచ్చింది అయినా సరే నేను వచ్చినప్పటి నుంచి ఇద్దరం కలిసినాం కదా, ఆమె కూడా లేకపోతే నాకు మంచిగా అనిపిస్తలేదు. బట్ బబ్బుని ఎంత రిక్వెస్ట్ చేసినా అయితే యాక్సెప్ట్ చేస్తలేడు అనమాట. లాస్ట్ టైం ఫైనల్ ఒక్కసారైనా రిక్వెస్ట్ చేస్తాను ఆ కోసం ఆమె కోసం ఇద్దరి కోసం కలిపి, ఎందుకంటే ఆమె బాధపడితే కూడా నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు ఎంతకైనా. ఇప్పుడైతే అడుగుదాం. అరే బబ్బు కాదురా ఇగో స్పందన పాపం ఊరికే ఫోన్ చేసి ఏడుస్తుంది అట్లా బాధ పెట్టొద్దురా స్పందన కనీసం నువ్వన్నా చెప్పురా ఫోన్ అయ్యిందేదో అయిపోయింది అమ్మ తరపు నుంచి నేను సారీ చెప్తున్నా నువ్వన్నా చెప్పొచ్చు. ఫస్ట్ టైం చేసేది మిస్టేక్, ఎక్స్క్యూజ్ చేస్తే అందరం అయిపోతాం కదా. అంత గలీజా అన్నది నన్ను ఎందుకు అడుగుతారు? మీ ఇష్టం, మీకు తెవాలని ఉంటే మీరు చేసుకోండి. అంటే నీకు నువ్వే కదా తీసేసింది. తెచ్చుకోరని అట్లా కాదు, కొంచెం ప్రేమతో చెప్పినా వీడియో చూసి ఆమె వస్తుంది కదా రేపటి నుంచి. హర్ష ఫోన్ హర్ష పాపం నీకు కూడా ఫోన్ చేసింది కదా హర్ష. ప్లీజ్ ఆమె తరపు నుంచి మేం చెప్తున్నాం కదరా, ఇంకోసారి నెక్స్ట్ టైం అయితే మనమే చెప్పేద్దాం. అరే నీకు ఆమె దగ్గరికి ఏమేమి ఉండొద్దు అంటే ఇట్లా ఉండొద్దు నచ్చకపోతే అరే స్పందన నువ్వు ఇట్లా మార్చుకోండా మేమనే చెప్తాం మాతో చెప్పిన అన్న. అరే ఎంత కాదన్నా మంచిగా చెడైనా మనం కలిసే ఉండే రాక దగ్గర 1 వీక్ అయిపోతుంది. కోపం ఉన్నావు అది అర్థమవుతుంది, అందుకనే కదా ఆమె ఇన్ని రోజులు దూరం ఉంది. కోపం తగ్గినాకైనా కూడా ఏదో ఒకటి కనీసం మీ వీడియో ట్యూషన్ వస్తుందేమో రా బబ్బు పోనీరా. ఏం నచ్చలే నీకు అది చెప్పు. ఇన్ని రోజుల కోపం తగ్గదు, ఎందుకు నచ్చలేదు? సరే నీకేమనిపిస్తుంది చెప్పు, ఇన్ని రోజులు రాలే కదా అంటే నువ్వేం ఫీల్ అవుతున్నావు చెప్పు. ఫీల్ అంటే ఇగో ఎంత కాదన్నా ఒక రోజు కోపం ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తర్వాత ఎప్పుడే అనిపిస్తుంది అరే స్పందన కూడా ఉంటే ఇప్పుడు మనం నవ్వుకుంటాం మజాకులు చేస్తుండే ఆమె నేర్పిస్తుండే. నీకేమనిపిస్తుంది చెప్పి ఇన్ని రోజుల నుంచి అంటే స్పందనకు ఉంది కదా ఇప్పుడు వస్తలేదా, పోతే నిజం చెప్పు, పోతే మంచిగా నా ఉంటే మంచిగా నా పోతే మంచిగా ఉంటేనే మంచిగా, ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటది. అంటే మనం ఉన్నా కూడా ఎంత కొట్టుకున్నా కలిసి మెలిసి ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే బాగా అనిపి అట్లా అంటలేను. అరే బాబు ప్రతి పర్సన్ లా ఒక బ్యాడ్ ఉంటది రా,
మనం దాన్ని కూడా చూసుకొని పోవాలి ముంగటికి. సరే ఆమె నెగిటివ్ అనుకుంటున్నాం, నెగిటివ్ అంటున్నారు కానీ, Bad అని ఆమె అరే bad అని చెప్పు. ఒక్కసారి ఆమె చేసిన మంచి కూడా గుర్తు తెచ్చుకోరా. ఎవరు? ఏం ఇప్పటి వరకు మనకి ఇంత సార్లు ఏం అంటే మంచి ఇగో ఇప్పుడు నేను అరే ఆమె మంచి చేసినా అని చెప్పి ఎంత ప్రాబ్లం చెప్పుకుంటుందో, తప్పు చేసినా అని కూడా ఒప్పుకోవాలా భయ. అంటే fault proof ఉంది. చూపించినాక అనొద్దు కదా అని ఫాల్ట్ అడిగాను. ఉంది, ఒప్పుకుంటాం. తప్పు కూడా ఒప్పుకుంటాం కదా. అంటే తర్వాత ఇగో కూడా అర్చన, అమ్మాయి ఇప్పుడు మీరు అడిగితే మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పాలా? వీంది ఏంటంటే ఆమెది ఏంటంటే ఇప్పుడు ఇద్దరి నుంచి ఇగో ఆమె ఏం చేసింది, వెనకాల పోయి చెప్పింది కాక వీడు వచ్చి ముందు అడుగుతా కూడా నేను చెప్పాను ప్రూఫ్లు ఉన్నాయని అంటే కూడా ఇట్లా చూపించినాక అవునన్నా అని మళ్ళీ అది ఆ మాట కూడా అన్నాడు. ముందు సారీ వెళ్ళిపో, లేకపోతే చూపించినట్టు ఇంకా పెద్ద మళ్ళీ ఇగో ఈమెను కొట్టింది. ఇప్పుడు ఆమె అయితే చెప్తున్నా 100% తప్పు ఉంది ఆమె అనే మాటలో, కానీ ఉంది తప్పు. తప్పు ఆమె లేదు, తప్పు ఆమె support లేదంటలే. చేయను అంటలేను కానీ తప్పు అయిపోయింది కదరా. ఏమన్నా చేయడు అది పోనీరా, ఇగో తప్పు అయిపోయింది బాబు. ఇగో చెప్తున్నాం, ఏం సారీ చెప్తున్నాం ఆమె తరపు నుంచి. తెచ్చుకొని తెచ్చుకోరు మీరే చదువు. అరే నువ్వు మాట్లాడవాలి నువ్వు లేనిది ఇంటి ఎట్లా దగ్గర అవుతుందా? కలిసి ఉండి ఇప్పుడు తెచ్చుకొని. ఒంటరిగా అయిపోతుంది కదా ఆమెకు. సో నీకేమనిపిస్తుంది చెప్పు, నువ్వన్నా చెప్పు. అన్నది వదిలేయాలి అంటారు చాలా మంది అంటారు. అట్లా అని సీరియస్ గా తీసుకుంటావా? అన్న ఈ ప్రతిదీ పట్టించుకుంటే బబ్బు తెలుసా ఏమైతే తర్వాత తర్వాత సారీ చెప్పింది కదా వదిలేసి. తర్వాత రిక్వెస్ట్ చేసింది కదరా, చెప్పు. ఆ రిక్వెస్ట్ ఒకటేసారి చేస్తారు, ఫస్ట్ టైం చేస్తారు. ఫస్ట్ కూడా రుబాబ్గా మాట్లాడేసి సెకండ్ టైం కూడా బాగా మాట్లాడాను. సో నీకేమనిపిస్తుంది చెప్పు, అమ్ముంటే మంచిదా లేకపోతే మంచిదా? లేకపోతే మంచిది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్తున్నాడు, లేకపోతే మంచిది. వేరే ఆప్షన్ లేదా ఆమె ఒకటి? కనీసం చెప్పు కదరా, మేమన్నా అరే ఒకటైతే నీ ముందు మేము అందరం కూడా చెప్తున్నాం. నువ్వు కాదంటే ఆమె మేము గుంజుకొచ్చి అది కాదు. నాకు నువ్వు నువ్వు సరే వద్దు, కాదు. నువ్వు హ్యాపీగా ఒప్పుకోవాలనే మేము ట్రై చేస్తున్నాం. సరే అంతే. వద్దు. మేము ఫోర్స్ సరే చేస్తాం. వద్దు. అదే అయిపోయింది, వద్దు. ఇగో అవన్నీ కాదు, ఒక్కసారి ఆమె ఫోన్ చేద్దాము. ఎట్లా అరే ఇంకొకసారి మాట్లాడాలి? ఇప్పుడు టెస్ట్ చేద్దాం, మనం టెస్ట్ చేద్దాం. ఈయన ఎవ్వరు లేరు, నాకు కాల్ చేసింది ఆమె 2 times, నేను ఎత్తలేదు. ఇప్పుడు నేను కాల్ బ్యాక్ చేస్తా, నేను అడుగుతా, ఆమెతో మాట్లాడతా, చూడు ఎట్లా మాట్లాడతా చూసాం. ఫోన్ చేసి నిజంగా ఫోన్ చేసి నేను చెప్తాను. నువ్వు ఉన్నావు అని చెప్పా ఫస్ట్, నేను నార్మల్ గా మాట్లాడతా. బబ్బుకి చెప్తా ఇట్లా స్పందన చెప్పు. స్పందన లేదు తెలుసు కదా మా మీకు ఫోన్ షూట్లు ఉండే, సైలెంట్ ఉండే ఫోన్. చెప్పు. అవును చేసినావు, ఇక ఫ్రీగానే చేసినాం కదా స్పందన. ఇంకా ఎట్లా మాట్లాడుతున్నాం స్పందన. ఏగో ఇక నువ్వు కొంచెం కోపంలా, నీకు కోపం ఆగదు. నువ్వు తక్కువ చేసేసినావు. ఇక అట్లా అయితే తెలియదు. అదే అనుకుంటే ఇప్పుడు నువ్వు ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నేను చెప్తున్నా స్పందన, ఇంకో మనకి ఎన్ని గొడవలైనా కూడా మనం ఎప్పటికైనా కలిసేటోళ్ళం మాట్లాడాలి. వాళ్ళు అక్కనాడు ఎట్లది అంటాడు, జర హార్ట్ పైకి తీసుకున్నాడు. ఇన్ని డేస్ మేము కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే చలో కోపం తగ్గినాక అన్నాడు. అరే స్పందన అంటే అన్నతో మాట్లాడమంటే అన్న లేడు, మరి ఎట్లా? అంటే సరే ఒక పని చేస్తా, ఇంకో మేము మనకి ఏం చెప్పలేని పరిస్థితి స్పందన, నీకు తెలిసిందే కదా. మేమేం చెప్పలేము మనకి, మేము చెప్పినా అని కూడా అడిగినాడు. అంటే ఒక్కసారి నువ్వు మాట్లాడు. ఏం ఫోన్ కట్ చేస్తున్నావు? నువ్వు చేస్తుంటా? సరే నేను ఒకసారి నేను ఒక్క హెల్ప్ చేయగలుగుతా స్పందన, మీ గురించి చెప్తున్నాం మేము, కానీ ఆడు కొంచెం కోపం ఉండు. నేను ఆయన పిలిపించి ఒకసారి మాట్లాడిపిస్తా, ఎందుకంటే నా ఫోన్లో ఆడు కట్ చేయడు. నేను ఒక్కసారి ఆయన రిక్వెస్ట్ చేస్తా, ఒక్క 5 నిమిషాలు మాట్లాడరు, తర్వాత నీ ఇష్టం అంట. 5 నిమిషాలు నువ్వు ఏం మాట్లాడుతావు నీ ఇష్టం, కొంచెం మంచిగా మాట్లాడు. నీ కోపం నువ్వు జర్రా కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నాను. చెప్పినావు కరెక్టే. సరే ఒక్క 5 నిమిషాలు నేను పిలుస్తా, పక్క రూమ్ 5 నిమిషాలు నువ్వు మాట్లాడరా పోయి. నీకు నచ్చకపోతే నేను వచ్చి అడగను రా ఇంకొకసారి స్పందన. ఇంకోరం అడగం రా, నీ ఇష్టం రా. చేయకుండా మాట్లాడు. కట్ చేయకు, ఆమె దానికి రిప్లై
మేము మళ్ళీ ఇంకా అడగం రా. ఇప్పుడే మన పెద్ద మాటలు మాట్లాడిందంటే ఒక్కసారి మా కోసం కట్ చేయొద్దురా, మీరు మాట్లాడాలి. స్పందన ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. చెప్పు హలో చెప్పు. ఏమైందిరా బాబు ఇంకెన్ని రోజులు ఇట్లా కోపంతో ఉంటాం? ఎవరు నేనా? నువ్వు వచ్చేదాకా పోకుంటాను. నేను వచ్చేదాకా కోకుంటాను ఉంటా. నేను చచ్చేదాకనా? నేను వచ్చేదాకా అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు బాబు? సారీ చెప్పిన కదా. హలో ప్లీజ్ రా, వస్తామన్నా కూడా ముఖం లేకుండా అయిపోయింది. వస్తే నువ్వు వెళ్ళగొడుతున్నావు, ఎందుకు రైట్ వేస్తున్నావు? నీకు ఇదేదో సారీ, నీకు తప్పు తెలిసినప్పుడే సారీ చెప్తా. సరే రా, కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాను, నేను వచ్చి సారీ చెప్పిన కదా. ప్లీజ్ రా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆల్రెడీ 1 వీక్ అవుతుంది, ఇంకా 1 వీక్ నుంచి అసలు ఏం సపోర్ట్ చేస్తలేవు. ఏమాత్రం రాకు, ఇంట్లోనే వండుకో. ఆల్రెడీ నాకు సోనంకి మనం సారీ చెప్తున్నా కదా, ఇంకేంది? ఎక్కినందుకే కానీ నీకు అంత చెప్తున్నా కూడా వాడు కొట్టి అందరికి ఇరుబాబు వెనకాల గంగనకి నాకు అందరికి మడం మాట్లాడుతున్నారు. ఏం చేయాలా? సరే కొట్టినా నువ్వు కూడా కొట్టినా, ఆడికి అయిపోయింది కదా. ఇంకెందుకు ఇంత పెద్ద చేస్తుంది? కోపం దగ్గరికి నా ముఖం కూడా నీకు చూపిస్తలే, వచ్చలేను కూడా సైడ్. వీళ్ళ కాల్ చేసి మాట్లాడి మనం అడుగుతున్నా. సరే నువ్వేమన్నా అర్థం చేసుకోవచ్చు కదా, రాయిందేదో అయిపోయింది. సరే అది ఒక్క మిస్టేక్ నీకు నచ్చలేదు, నేను నెక్స్ట్ టైం రిపీట్ చేసుకుని ఉంటా కదా. ఫస్ట్ నెక్స్ట్ టైం దాకా రిపీట్ చేసుకున్నాడు ఎందుకు? ఇప్పుడే గమనం ఎట్లా చూస్తావా అయిపోతుంది. ఏమైందా నీకు? అట్లీస్ట్ నాతో ఫోన్లో కూడా మాట్లాడబుద్ధి అయితే లేదా? ఎందుకు అట్లా ఒక సరే జనాలు అడుగుతాడు ఒప్పుకుంటా. అరే నేను అందరికి కూడా సారీ జనాలు అడుగు. జనాలు ఏమన్నారు కింద కామెంట్లో మరి? వాళ్ళకు కూడా చెప్తున్నా, తప్పు నాదే అయిపోయింది, మిస్టేక్ నాదే అని అన్ని టైం చెప్తున్నా. కొంచెం కమెంట్లలో నన్ను ఛానల్ తీసుకోమని. అంతెందుకు జనాలే బయట ఏమంటారు తెలుసా? సోనంతో కలిసి స్పందనం తీపించి మంచి పని చేసినారు అది ఇది అని అంటారు. వాళ్ళకి ఇష్టం ఉంది, మనం చేయాలి కదా. కొందరు పాజిటివ్ అంటారు, కొందరు నెగిటివ్ అంటారు కదా. అన్ని మరి పాజిటివ్ అన్నారు వాళ్ళు. అంతా వాళ్ళ ప్లీజ్ జర నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పురా ఏదో ఒకటి. నాకు రేపు పొద్దు నుంచి వీడియోస్ కోసం మరి రేపు పొద్దున్న నుంచా? ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? రేపు పొద్దున్న నుంచి వస్తారా? జనాలు అడుగు. అరే వాళ్ళకి అడుగుతున్నా. మరి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వదు. ఎందుకు అవుతా? అదే నీ చేతిలో ఉంది కదా. నా చేతిలో ఏం లేదు, ఆ జనాల చేతిలో ఉంది. ప్లీజ్ బాబు ఏదైనా ఒకటి డిసైడ్ చేసి చెప్పు. ఇట్లా నాకు ఊరికే బాధ పెట్టకు, వద్దు 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 అని. ఏం అవసరం లే అమ్మా. సరే జనాలు కానీ నేను చెప్తున్నా, ఏం అవసరం లేదు. మళ్ళీ అవసరం లేదంటే ఎందుకు? అరే నాకు నచ్చుతలేవు నువ్వు. అన్నకు కూడా చెప్పుకున్నా సరే రవి అన్నాడు. అరే ఇంటవా? అన్నకు కూడా చెప్పుకున్నా సరే రవి నీ ఇష్టం అన్నాడు. చాలా అన్నతో మాట్లాడుతూ సరే అన్నతో మాట్లాడుకో. అన్న రా అంటే ఓకేనా? లాస్ట్ రిక్వెస్ట్ ఏం వద్దు, నువ్వు వద్దు. నేనా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా. ముందుసారి అడుగుపించుకోకు, అడగకు, చెప్పుపించుకోకు. అర్థమైందా? రాకు.
అరే వద్దక్క ఇగో స్పందనక్క మళ్ళా వచ్చి మళ్ళా లొల్లు వెనకాల చెప్పు నాకు వద్దు ప్లీజ్. ఇప్పుడు నువ్వు అయినా మేము అందరం మంచిగా ఉన్నాం అడగదా? ఫస్ట్ టైం ఎందుకు సెకండ్ టైం ఎందుకు చేసుకున్నాడు? మళ్ళీ థర్డ్ టైం కావాలి తీసేయాలంటే ఎందుకు అదే ఫస్ట్ టైం సెకండ్ టైం కాకుండా చెప్ప ఏం చేస్తావు వచ్చి నువ్వు వెనకాల చెప్పేటప్పుడు గుర్తురాలి నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పి. ఆ మమ్మీ నేను తప్పు ఆడ ఏమంటారు వెనకాల మాట్లాడిన మమ్మీ అందరినీ కొడుతున్నా అందరికి రూపాయి మాట్లాడుతున్నా అట్లా అని చెప్పి తీసేసారు అని చెప్పారు. ఎందుకు 2 సార్లు అయ్యేటట్టు చూసుకోవాలి మళ్ళీ తప్పనే. అయిపోయినా బయట మేము ఎందుకు బయట ఏమంటారు ఎవరు అంటే నన్ను ఎందుకు అడుక్కుంటున్నావు? జనాలను అడుక్కో నువ్వు అన్నావు ఎవరు నువ్వు అని చెప్పి. అబ్బా నాకు వద్దమ్మా నువ్వు కజ్జాయి నువ్వు వద్దు నువ్వు ఏమొద్దు నాకు ముందే వెళ్తూ వాళ్ళే కజ్జాయి గమ్మ మాట్లాడుకోపో నాకు అడగ. ఇంకో నేను ఎంతవరకు రిక్వెస్ట్ చేయాలో అంతవరకు రిక్వెస్ట్ చేసిన. బబ్బు ఆమె కోసం ఆమె కూడా రిక్వెస్ట్ చేసింది, హర్ష చేసిండు, ఈమె చేసిండు, అందరం చేసినాం టీం మొత్తం ఎంత వరకు రిక్వెస్ట్ చేయాలో. బట్ వాడేసి ఇంటర్ లాస్ట్ మాకు పాయింట్ ఏంటంటే ఇంకా లాస్ట్ ఛాన్స్ ఏంటంటే ఆమె పోయి అన్నను అడగడమే. ఇక అది కూడా ఉండే, అది కూడా మీరు చెప్పేసుకున్నాను అంతేగా. ఆయన చేతులు ఉంది, ఆయన ఇష్టము, మాకైతే రావాలని ఉంది. మీరు కూడా కొంచెం కామెంట్స్ లోనే చెప్పండి, ఒక ఛాన్స్ ఇవ్వండి. ఆమె మీరు ఎంత పాజిటివ్ చేస్తే ఆమెకు కూడా ఇంకో ప్రతి ఒక్కరిది లైఫే ఆమె కూడా అయితా ఉంటాయి, తప్పులు అయితా ఉంటాయి. కానీ మరి వీడు ఇట్లా చేస్తుండే ఓకే వానికి బాధ అనిపించింది, కరెక్ట్. ఎవరికన్నా అనిపిస్తుంది, అందరి మీద ఎగబడ్డది, మా మీద ఎగబడ్డది, గంగు మీద ఎగబడ్డది, ఈమె మీద వీని మీద. కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మనోళ్ళే అనుకొని అని మేము ముందడి చేసినాం కానీ వీడు వేస్తలేడు. అట్లా అనమాట. వీడేంటంటే నన్ను అన్ననే అన్నాడు చిన్నప్పటి నుంచి, మా మమ్మీ అన్నదు ఆ మూవర్ నన్ను అన్నది. ఇంక నాకు ఇష్టమైన పర్సన్ మీద కూడా చేసింది, ఇప్పటివరకు వీళ్ళ ఇంట్లో కూడా ఈమె మీద చేయలేరంట. సో అది కూడా పాయింట్, వీళ్ళ దిక్కు నుంచి ఆలోచిస్తే పాయింట్, ఆమె దిక్కు చూస్తే పాయింట్. అందుకే మేము ఎవరికి ఏం సపోర్ట్ చేయలేకపోతున్నాం. అందుకే మీకే అడుగుతున్నాం, కామెంట్స్ లో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అని అట్లనే గలీజ్ లో కూడా పెట్టకండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తున్నారంట. బాధపడుతుంది. మెయిన్ ఏంటంటే నన్ను అన్నది కాకుండా మా ఫ్యామిలీ వాళ్ళని కూడా అంటున్నారు కొన్ని కామెంట్స్ అలా అని చెప్పి కూడా బాధపడుతుంది. సో ఎవరికన్నా ఫ్యామిలీ ఉంటది, కొంచెం పెట్టే ముందు కూడా ఆలోచించి పెట్టండి కామెంట్స్. ఆమెకన్నా కాదు ఎవరికైనా సరే. ఇంకా నీ ఇష్టం, నీకు ఎప్పుడైతే రావాలనిపిస్తుందో నువ్వే వీడియో పెట్టి పిలుస్తావా, మళ్ళీ అన్న పిలుస్తారా, మళ్ళీ ఎవరు పిలుస్తారో అయితే తెలియదు. మేమైతే రావాలని అయితే అనుకుంటున్నాం. కామెంట్స్ లో మీరన్నా చెప్పండి, మనకి కొంచెం ఒక ఛాన్స్ ఇవ్వమనన్నా చెప్పండి. నార్మల్లీ ఎట్లా అంటే మీరు అనుకుంటారు కమెంట్స్ అట్లా వేసేస్తే చూడరేమో అని, కానీ మాక్సిమం మేము కమెంట్స్ లో ఎందుకంటే మీకు ఏది మంచి ఏది చెడు అనేది చూసుకునేది. ఈవెన్ నేనన్నా కామెంట్లు చూస్తానని చూడలేమో కానీ మా మమ్మీ అయితే పర్టిక్యులర్ ప్రతి కామెంట్ చూసిన ఇంటి వెనక చెప్పుకుంటా బాధపడుతుంది అనమాట. సో మేము ఏం చేసినా అంటే వీడియో కదా నార్మల్ గా. నేను స్పందనలో కూడా ఏంటంటే ఆమె కూడా ఇంకో చాలా కష్టపడ్డ ఛానల్ కి, మేము అసలు లేము ఆ టైంలో నుంచే కష్టపడుతుంది. ఆమెకి ఏదో ఒకసారి కొంచెం కోపం లేదు అన్నది. మీరు ఇంకో మీ చేతిలోనే ఉంది, ఆవిడ ఏంటంటే వాళ్ళు వద్దంటారు అంటారు కాబట్టి మీ చేతిలో ఉంది. కొంచెం ఆమెను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం కానీ అట్లాంటి మిస్టేక్స్ కాదురా భయ్, అవి మేము దగ్గరుండి ఆమెతో మాట్లాడతాం. మీరు కొంచెం పాజిటివ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పురా భయ్. అరే పాజిటివ్ అయితే చెప్పేయాలరా భయ్. ఇప్పుడు నువ్వేమన్నావు, వాళ్ళు నెగిటివ్ అంటున్నారు వద్దంటున్నారు, నేను కూడా వద్దంటున్నాను కదా. ఆమె పాజిటివ్ అట్లన్నా ఒక మాట. సో మీరన్నా కొంచెం కామెంట్ లోనన్నా చెప్పండి మనకి అర్థమయ్యేటట్టు. అయితే ఉంటే మిస్టేక్ అందరి లైఫ్ లలో కూడా. సో ఆమెకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే అయిపోతుంది అనమాట.
సో మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ దెబ్బ పడుతుంది, ఫ్యామిలీ ప్రతిదీ ఉంటది ప్రతిదీ అట్లా ఆమె కూడా ఆలోచించి ఉండి ఆ మాటలు అనకపోతే అయిపో. సరే బాయ్ బాయ్, మీరే కామెంట్లు చెప్తాను.